హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పోస్ట్ చేస్తున్న వీడియో ఏంటంటే శివరాత్రి వీడియో అండి. మొన్ననే శివరాత్రి వెళ్ళింది. ఈ శివరాత్రి మాకు చాలా స్పెషల్ కూడా అండి. ఈ వీడియోని మీ అందరికీ చిన్న వ్లాగ్ లాగా చేసి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. వీడియోని ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మా వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. శివరాత్రి రోజు ఎర్లీ మార్నింగే లేచి ఇంటి ముందు అంతా నిండుగా ముగ్గులు పెట్టుకున్నాము. తలంటు పోసుకొని దేవుడికి పూజ చేసేసుకున్నాం అండి. 5:30 కల్లా పూజ అంతా అయిపోయింది. 6:30కి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మాకు దగ్గరలో ఉన్న అమరావతి శివాలయానికి వెళ్తున్నామండి. మామూలుగా కొంచెం లేట్గా వెళ్తే అమరావతి శివాలయం ఎక్కువ రష్గా ఉంటుందండి. పంచారామ క్షేత్రాల్లో ఒకటి కాబట్టి ఎక్కడెక్కడి నుంచో అమరావతి శివాలయానికి వస్తారు. ఇక మార్నింగే మేము వెళ్ళి దర్శనం చేసుకోవాలని చెప్పేసి 6:30 కల్లా స్టార్ట్ అయ్యి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి. మార్నింగ్ టైం కాబట్టి హడావిడి లేకుండా త్వరగానే దర్శనం అయిందండి. దర్శనం అయ్యాక కొద్దిసేపు గుడిలో కూర్చొని ఇక ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఇంటికి వెళ్ళాక ఇక బ్రేక్ఫాస్ట్ అది చేసేసి మధ్యాహ్నం బయలుదేరి మా పాపను తీసుకొని మరలా అమరావతి వస్తున్నానండి. మా పాప డ్యాన్స్ టీచర్ వాళ్ళ ఇంటికి వస్తున్నాను. ఇంతకుముందు మీరు భోగి వీడియోస్లో కూడా చూసారు కదా. ఈరోజు శివరాత్రి సందర్భంగా కూచిపూడి నాట్య ప్రదర్శన ఉందండి. ఈవినింగ్ టైం 7 to 8. ఇక మేకప్ అది ఉంటుంది కాబట్టి 3 కల్లా నేను పాపను తీసుకొని అమరావతి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మేకప్ అది వేయటం ఇవన్నీ ఉంటాయి. ఇక ఈ శివరాత్రి మాకెందుకు స్పెషల్ అని చెప్పానంటే ఈరోజు నాట్య ప్రదర్శనలో మా పాప కూచిపూడి నాట్య ప్రదర్శన కూడా ఉంటుందని చెప్పి మాకు చాలా స్పెషల్ అండి. కూచిపూడి నాట్యం అంటే మాకు అందరికీ ఇష్టం అండి. ముఖ్యంగా మా వారికి చాలా ఇష్టం. ఇక పిల్లలందరూ రెడీ అయిపోతున్నారండి. ఎవరికి వాళ్ళందరూ రెడీ అయిపోయి డ్యాన్స్కి రెడీగా ఉన్నారు. ఇదండి నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయ్యేసరికి టైం 9:15, 9:20 అలా అయిందండి. ఇక భక్తులందరూ ఆ రోజు అమరావతి గుడిలో జాగరణ చేస్తారండి. స్వామివారి కళ్యాణం తలంబ్రాలు ఉంటాయి. అలా శివరాత్రి రోజు గడిచిపోయిందండి. శివరాత్రి తర్వాత అమావాస్య వస్తుందండి. మరుసటి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ అమావాస్య ఎప్పుడు వస్తే అప్పుడు అమరావతిలో ఉన్న రథాన్ని బయటికి తీసి రథోత్సవం చేస్తారండి. రథాన్ని లాగుతారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రథోత్సవానికి అమరావతిలో ఉండేవాళ్ళు, అమరావతి చుట్టుపక్కల ఊరి వారందరూ వచ్చి రథోత్సవంలో పాల్గొని రథాన్ని లాగుతారండి. తిరణాళ్ళలాగా ఉంటుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి తర్వాత అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ రథోత్సవం జరుగుతుందండి. అదండి శివరాత్రి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.